తప్ప అసలు కష్టం లేకుండా ఉండడం మాత్రం ఉండదు. ఏదో కష్టం ఉంటుంది. రామకృష్ణ పరమహంస మహాజ్ఞాని, కంఠంలో రాచపుండు పుట్టింది. భగవాన్ రమణులు బ్రహ్మజ్ఞాని, సర్కోమా వ్యాధి పుట్టింది. వివేకానందుడు అంతటి మహానుభావుడు, ఆయన కూడా శరీర క్లేశాన్ని అనుభవించాడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచినటువంటి దైవం, జీవన్ముక్తులు. వారికి ప్రేగులు లోపల అంటుకుపోయి కళ్ళకి చత్వారం వచ్చింది. అలాగే శంకర భగవత్పాదులకి భంగధర వ్యాధి వచ్చింది. శరీరముతో ఈ లోకంలోకి వస్తే శరీరము కష్టపడవలసిన అవసరం కూడా ఉండి తీరుతుంది. అసలు కష్టపడకుండా ఉండడం అన్నది ఉండదు. ఆ కష్టాన్ని ఈశ్వర ప్రజ్ఞతో అనుభవించిన వాడెవరో వాడు పరిణతినికి చేరినవాడు, వాడు ధన్యుడు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క లీలల చేత మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏది అంటే, పూతనా సంహార ఘట్టమునందు కంసునిది రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే, తానొక్కడూ బ్రతికుండిపోవాలి. బ్రతికుండిపోవడం అంటే ఏమిటి? శరీరం ఉండిపోవాలి. ఈ శరీరం ఉండిపోవాలి కాబట్టి ఈ శరీరాన్ని చంపుతారని అనుమానం ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోయాడు. ఉండిపోయాడా? వెళ్ళిపోయి తీరవలసిందే. అది లక్షణం, భూమి యొక్క లక్షణం అది. ఇది ఈ లోకం యొక్క లక్షణం. వెళ్ళిపోయాడంతే. చివరికి ఏం పట్టుకెళ్ళాడు? పాపరాశిని మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవడు అంగీకరించి పుణ్యకార్యమునందు నిలబడ్డాడో వాడు భగవద్దర్శనం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. అంతే తేడా. రాక్షసత్వము, మనుష్యత్వము, ఈ రెండు మాటలకి తేడా అక్కడే ఉంటుంది. మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి. రాక్షసుడు అని ఎవరినైనా అన్నారనుకోండి, పెద్ద గుండెలు బాదుకోక్కర్లేదు. రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉండాలని కోరుకుంటాడు. ఎందుకురా ఇది అన్నారనుకోండి, ఇది ఉంటే భోగం అనుభవిస్తానంటాడు. కాబట్టి దుఃఖం ఉండకూడదు, భోగం ఒక్కటే కావాలి, ఇది ఉండాలి దానికోసం. ఇదే రాక్షసత్వం. ఇది ఉండదని తెలుసుకుని ఉన్నప్పుడు పుణ్యకర్మాచరణ చేసినవాడెవరో వాడు మనుష్యత్వాన్ని పొందినవాడు. మనుష్యునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సత్కర్మాచరణము చేత పురుషోత్తముడు కాగలడు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి కూడా వెళ్ళిపోతాడు. దేవతలు కూడా అది పొందలేరు. ఎందుకంటే దేవతలకి కర్మాచరణం లేదు, మనుష్యునికి ఒక్కనికే కర్మాచరణం ఉంది. అందుకే మనుష్యుడు ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు, ఇతరులు వెళ్ళలేరు. అది మనుష్య జన్మ యొక్క గొప్పతనం. సరే, కంసుడు రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తన శరీరం ఉండాలి, అది తను బ్రతికి ఉండడం. కాబట్టి దానికోసం కృష్ణుడు దొరకలేదు కాబట్టి కారాగారంలో యోగమాయ చెప్పేసింది కాబట్టి వేరొక చోట పెరుగుతున్నాడని ఎక్కడ ఉన్నా చంపాలి. ఎక్కడున్నాడు తెలియదు, కానీ నిన్ననే పుట్టాడు కాబట్టి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తే కృష్ణుడు కూడా చనిపోతాడు. అందుకని ఇప్పుడు ఎంతమంది శిశువుల్ని చంపడం మొదలుపెట్టాడు? అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం. తాను ఉండిపోతాననుకుని అందరినీ ఖేద పెడుతూ అన్నీ తనవిగా తెచ్చుకుని బతకాలనేటటువంటి పిచ్చి, ఒక తమకం రాక్షసత్వం. ఇప్పుడు ఆయన పనుపున పూతన అన్న రాక్షసి బయలుదేరింది. ఎందుకని? ఆసక్తి ఉన్న వాళ్ళనే పంపించాలి. ఆమెకి 3 లక్షణాలు ఉన్నాయి. ఆమె పల్లెల మించి పట్టణముల మించి వెడుతూ పసిపిల్లల్ని పసిగడుతుంది. 2 కామరూపాన్ని ధరిస్తుంది. పైన వెళ్ళేటప్పుడు రాక్షసీతత్వంతో వెడుతుంది. భూమి మీదకి దిగినప్పుడు అందరి యొక్క దృక్కులు కూడా నిలబడిపోయేటంత సౌందర్యమూర్తిగా మారిపోతుంది. 3 మాతృత్వమునకు ఉండేటటువంటి లక్షణం అమృతం, అంతే. అది పందె, కుక్క, పిల్ల వదిలిపెట్టేయండి. నా బిడ్డ అన్న భావన పొందగానే ఆమె నెత్తురు పాలగా మారిపోయి బిడ్డ బ్రతికేటటువంటి అమృతాన్ని స్రవిస్తుంది స్తన్యం. లోకములు బ్రతుకుతున్నాయంటే పరదేవత స్త్రీయందు ఉంది కాబట్టి బ్రతుకుతున్నాయి, లేకపోతే బ్రతకవు లోకాలు. పరమేశ్వరుడంతటి వాడు ఎంత గౌరవించాడంటే ఆడతనాన్ని, అసలు వాళ్ళు లేనప్పుడు సృష్టి లేదు, స్థితి లేదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి శరీరం యొక్క అధోముఖ రంధ్రము నుండి ప్రభవిస్తోంది సృష్టి అంతా. వాళ్ళు ఉన్నారు కాబట్టి స్తన్యముల నుండి స్రవించిన పాలు త్రాగి లోకం బతుకుతోంది. వాళ్లే బ్రహ్మ, వాళ్లే విష్ణువు, వాళ్లే శివుడు. అమ్మని మించిన పరదైవం లేదు. అటువంటి స్త్రీ యొక్క మాతృత్వ లక్షణాలు, సంకేతములు ఏ ఉన్నాయో అవి తన ముందు నేలకి తాకక్కర్లేదని ఈశ్వరుడు మినహాయింపునిచ్చాడు. మగవాడైతే నేల మీద పడి నమస్కరించాలి, ఆడది
తన యొక్క శరీరాన్ని మోకాళ్ళ వరకు ఉంచి తల నేలకి తగిలేట్టు నమస్కరిస్తే చాలు. ఏవి మాతృత్వ సూచనలో అవి నేలకి తగలక్కర్లేదు నా ముందు. వాళ్ళ విషయంలో నా గౌరవం అటువంటిదని భగవంతుడి మినహాయింపునిచ్చాడు. అంత పవిత్రత కలిగినటువంటి మాతృత్వానికి కళంకం పూతన. ఆమె తన స్తన్యముల యందు విషాన్ని నింపుకుంటుంది. ఆమె కిందకొస్తూని అందరూ దిగ్భ్రాంతి చెందుతారు ఆమె సౌందర్యాన్ని చూసి. గబగబా లోపలికెళ్ళి ఊయలలో ఉన్న పిల్లవాడిని అందుకుని స్తన్యాన్ని వాడి నోటిలో ఉంచుతుంది. తెలియక చప్పరించగానే అంత భయంకరమైన విషయానికి కొయ్యబారిపోయి నల్లగా అయిపోయి మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ పూతన బయలుదేరి వెడుతోంది. అప్పటికి ఎంతమంది పిల్లల్ని చంపిందో లెక్కలేదు. ఇప్పుడు ఆమె నందవ్రజం మీదకు వచ్చింది. నందవ్రజంలో పైనుంచి చూసింది. కింద నందుడి యొక్క గృహం ఉంది. అందులో పసిపిల్లవాడైనటువంటి కృష్ణుడు ఊయలలో పడుకునున్నాడు అన్న విషయాన్ని గ్రహించింది. వెంటనే కిందకి దిగింది. కిందకి దిగితే కామరూపి మార్చేసుకుంటుంది రూపాన్ని. చిన్నది నందవ్రజం. ఒక్క గోపాల బాలురు, గోపకాంతలు, గోవులు, ఆ మూడే ఉంటాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ గోపాల బాలురికి ఆ ఊళ్ళో ఎవరు కొత్తగా వచ్చినా వీళ్ళు కొత్త వాళ్ళన్న విషయం తెలిసిపోతుంది. మీరు ఎవరి కోసం వచ్చారు అని అడగగలరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత నిశ్చేష్టితులైపోయారంటే ఆమె నడిచి వెడుతుంటే మన ఊరికి లక్ష్మీదేవి వచ్చిందనుకున్నారు. సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగారవేషంబుతో నరుదేనోపు నటంచు గోపకులు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడల తాంగిపోయికనియన్ పర్యంక మధ్యంబునన్బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింబకున్నన్నారు పోతన గారు. ఆమె సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకొనై శృంగారవేషంబుతో నరుదేనోపనటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడ సాక్షాత్తు ఆదిలక్ష్మి వైకుంఠం నుంచి దిగి వచ్చి నందవ్రజంలో నడిచి వెడుతోందనుకుని వాళ్ళందరూ ఆమె వంక చూస్తూ నిశ్చేష్టితులైపోయారు. ఆమె ఏమీ తెలియని దానిలా కాలి మంజీరములు చప్పుడవుతుండగా లక్ష్మీదేవి నడిచినంత వైభవంతో నడుస్తూ నందుని యొక్క ఇంటిలోకి వెళ్ళింది. వెళ్ళి ఎవరిని చూసింది? కృష్ణుణ్ణి చూసింది. కృష్ణుణ్ణి ఆమె చూస్తే పోతన గారు అన్నారు, బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్ అన్నారు. బూది కప్పిన నిప్పు అని ఒకటి ఉంటుంది. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. మా చిన్నతనంలో కట్టెల పొయ్యిలు ఉండేవి. కట్టె ఆరిపోయినట్టుగా పైన తెల్లది బూది కప్పేస్తుంది. ఆరిపోయింది కదా అని ముట్టుకున్నాం అనుకోండి, లోపల ఎర్రటి నిప్పు ఉంటుంది, చేయి కాలుతుంది. అలా ఏమీ తెలియనటువంటి ఒక పసిపిల్లవాడిలా పడుకుని నిద్రపోతున్నాడు. అసలు పోతన గారు అన్నారు ఒక చోట, కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే అన్నారు. అసలు ఇంకా కళ్ళు సరిగ్గా తెరవడం కూడా రానంత అర్భకుడైనటువంటి పసిపిల్లవాడిలా ఊయలలో పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మను చూచి, ఈ పిల్లవాడు పసిపిల్లవాడే, నా చేత చంపదగినవాడు అనుకుని ఆమె కిందకి దిగింది. చూసింది ఆయన బూది కప్పిన నిప్పు. దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్ అన్నారు. ఢింబకుడు అంటే పసిపిల్లవాడు, దుర్జనవధ ప్రారంభకున్ అంటే పూతనా సంహారాన్ని సంకేతిస్తున్నారు. ఇక తన యొక్క పరిపూర్ణావతారం యొక్క లక్ష్యమైనటువంటి రాక్షస సంహారాన్ని ప్రారంభం చేస్తున్నాడు. మొట్టమొదట రాక్షసీ సంహారం ఎవరితోటి అంటే పూతనా సంహారంతో ప్రారంభం. రామావతారంలో అయితే తాటకా సంహారం, కృష్ణావతారంలో అయితే పూతన సంహారం. కాబట్టి ఇప్పుడు పూతనా సంహారం కోసం అని చెప్పి ఆయన ఉద్యుక్తుడవుతున్నాడు. ఆయన ఉద్యుక్తుడవుతున్నాడంటే ఆయన ఏమైనా శంఖచక్రాలు పట్టుకున్నాడా చేతిలో? ఏమీ లేదు. ఆ లోకేశ్వరుడా చరాచర విభుండాబాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అది వింటుంటే అసలు ఆ కృష్ణుడు పడుకున్నటువంటి రీతిని అంత అద్భుతంగా ఆవిష్కరించారు ఆయన. ఆ లోకేశ్వరుడా చరాచర విభుండాబాల గోపాలుడు. ఆయన ఎవరు? పడుకున్నవాడు పసిపిల్లవాడిగా ఉన్న
ఆయనలో అనంతమైనటువంటి బ్రహ్మాండములన్నింటినీ నిర్వహించగలిగినటువంటి సమర్థత యందు ఏ విధమైనటువంటి తరుగుదల లేని పరిపూర్ణుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, కొన్ని కోట్ల నువ్వు గింజలు ఎక్కడున్నాయని అడిగారు అనుకోండి, ఓ నువ్వు గింజలోనే ఉంటాయి. ఓ నువ్వు గింజ పట్టుకెళ్ళి భూమిలో వేస్తే వచ్చినటువంటి నువ్వు చెట్టులోంచి వచ్చినటువంటి కంకులోని నువ్వులు వేస్తే మళ్ళీ బోళ్ళని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక్క నువ్వు గింజలోంచి వచ్చాయి. అన్ని నువ్వు గింజలు ఒక నువ్వు గింజలో ఉన్నట్టే ఇన్ని బ్రహ్మాండములను నిర్వహించగలిగిన శక్తి పసిపిల్లవాడిగా ఉన్న కృష్ణుని ఎందే ఉంది. అది విచిత్రం. ఆయన పడుకున్నట్టున్నాడు, నటిస్తున్నాడు తప్ప నిజంగా ఆయన నిద్రాపోడు, ఆయన శక్తికి తక్కువ లేదు. కాబట్టి ఆ లోకేశ్వరుడు, ఆ చరాచర విభుండాబాల గోపాలుడు, ఆ బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలింత చందంబునన్. ఆమె బాలింతరాల్లా పసిపిల్లలకి పాలివ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నదానిలా నడిచి వస్తుంటే, కాలంకేల కదల్పరానికరణి, కాలు చెయ్యి తనంత తాను కదపలేని వాడిలా, అసలు తన గురించి తనకి ఏమీ తెలియని వాడిలా, అమాయకుడిలా అర్భకుడిలా నిద్రపోతున్నాడు. కన్మోడ్చి గుర్పెట్టుచు, పసిపిల్లల విషయంలో లక్షణం ఉంటుంది, వాళ్ళు చిన్న గుర్రు కూడా పెడుతూ ఉంటారు. అందుకని ఆయన బాగా నిద్రపోతున్నాడు అని పూతను అనుకోవాలని ఓ చిన్ని గుర్రు ఒకటి పెడుతున్నాడు. పెడుతూ కన్మోడ్చి, ఆయనకి నిద్రపోయే అలవాటు లేదు, కానీ నిద్రపోతున్నాడని అనుకోవాలని కన్ను రెప్ప మూశాడు. మూసి పడుకున్నాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చింది. భగవద్ విషయంలో ఒక విశేషం ఉంటుంది. ఇది సామాన్యమైనటువంటి కవుల చేత రచింపబడినటువంటి గ్రంథములలో మీకు ఈ మహత్తరమైన స్పృహ గోచరము కాదు. అది పోతన వంటి మహాత్ములు మాత్రమే రచించగలరు. అందుకే పోతన గారు ఋషితుల్యుడయ్యారు, ఋషియే అయ్యారు. ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. భగవంతునికి సత్యం, శివం, సుందరం అని ఒక పేరు. ఆయన రాశీభూతమైనటువంటి ఘనమైనటువంటి సౌందర్య రాశి. ఆయన ఏ రూపంలో ఉండనివ్వండి, మహాందగాడు. అది మనసులని చూరగొనడంలో ఉంటుంది ఆ శక్తి. అది కేవలముగా అందము నాకే అని నేను అన్నాను అనుకోండి, మీకు కాకపోవచ్చు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% లవ్ సర్టిఫైడ్ మరియు సర్వహిత సేవా సమితి వారి శ్రీ లక్ష్మీ గణపతి మహాయాగం, చందన గ్రాండ్, బందర్ రోడ్, విజయవాడ.